हाय फ्रेंड्स वेलकम टू जगन कार ड्राइव। मन चेयबोये वीडियो ఏంటంటే చాలా మంది ట్రాక్టర్ కొనాలి 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 అంటారు కదా। ట్రాక్టర్ కొనే ముందు ఒక కొత్త ట్రాక్టర్ కొనాలంటే ఎంత ఖర్చు వస్తది ఏంటని మొత్తం ఈ ట్రాక్టర్ ఈ వీడియోలో తెలుసుకుందాం। ఓకేనా? ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్। ఎవరు హైప్ ఇస్తలేరు, మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాను। మీరు ఒక ట్రాక్టర్ తీసుకోవాలంటే ట్రాక్టర్ తీసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ మనం కొత్త తీసుకుందామా పాత తీసుకుందామా అనేసి వస్తే మనం పాత తీసుకునేది బెటర్। ఎందుకంటే ఫ్రెండ్స్ కొత్త ట్రాక్టర్ వచ్చేసి 7.5 లక్షలు, అలాగే వచ్చేసి డౌన్ పేమెంట్ 3 లక్షలు కట్టాలి, ఇంప్లిమెంట్స్ ట్రాలీ 1,80,000 అయితే అవుతాయి, కల్టివేటర్ కల్టివేటర్ 45,000 అవుతాయి, కేజీలు గొర్రె 40,000 అవుతాయి। మినిమం మనం మొత్తం టోటల్ ట్రాక్టర్కి అమౌంట్ కట్టేది ఎంత వస్తుందంటే కొత్త వెహికల్ తీసుకుంటే మనకు మినిమం 7 లక్షలు కట్టాలి। ఓకేనా ఫ్రెండ్స్? 7 లక్షలు కట్టాలి। అలాగే వచ్చేసి మన ట్రాక్టర్కు మిగతా మనం 3 లక్షలు కడతాం కాబట్టి మిగతా 4 లక్షలు ఫైనాన్స్ అవుతుంది। ఓకేనా? మనం అదే కొత్త ట్రాక్టర్ తీసుకునే బదులు పాత ట్రాక్టర్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్లో ఒక 4 సంవత్సరాల బండి మనకు వచ్చేసి 5 లక్షల చిల్లర అయితే వస్తుంది। ఓకేనా? దాంతోపాటు కల్టివేటర్ వస్తుంది, కేజీలు వస్తుంది, గొర్రె వస్తుంది, రోటవేటర్ వస్తుంది, A to Z ఇంప్లిమెంట్స్ వస్తాయి। ఓకేనా? ఆ ట్రాక్టర్ తీసుకొని మనము ఒక 2 సంవత్సరాలు నడపాలి। 2 సంవత్సరాలు నడిపిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకున్న ఖచ్చితంగా మన ట్రాక్టర్కి అయితే ఒక 4 లక్షలు అయితే ఎక్స్చేంజ్లో పెడతారు వాళ్ళు। ఒక 2 సంవత్సరాలు నడుపుకుంటే మనకు సంవత్సరం నడుపుకున్న ఎక్స్చేంజ్లో పెడితే మనకు 3 లక్షలు అయితే ఎక్స్చేంజ్ రేట్ అయితే పెడతారు। ఎక్స్చేంజ్ రేట్ పెట్టినప్పటికీ మనము ఇంజన్ కొత్తది, ఇంప్లిమెంట్స్ అయితే అవే ఉంటాయి, కాకపోతే అప్పటికి మనకు పైసలు రొటీన్ అవుతాయి। అయిన తర్వాత మనం ఏ విధంగా అంటే ఆ విధంగా ఇది చేసుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇన్ఫర్మేషన్కి ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ అయితే ఇవ్వండి ప్లీజ్। థ్యాంక్ యూ।